ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు. ఈ పిల్లగాడు మంచి చేసిండు అనుకుంటే చాలు. అదే నా ఆశయం, అదే నా తపన. తెలంగాణకే నా జీవితం అంకితం. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే. మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్లు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్తోనే వెళ్తాం. బరాబర్ గుంపు మేస్త్రినే, అదేం తక్కువ కాదు. కేసీఆర్ లెక్క పోలీసులను వాడే చిల్లర పనులు చేయను. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. 10 ఏళ్లు అంబేద్కర్కు కేసీఆర్ దండేలే, దండం పెట్టలే. ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికెళ్ళి కలుస్తా అని చెప్పి ఇక సారు పెద్ద ఇక నిన్న చెప్పకొచ్చిండు మొత్తం. ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే సాలట. ఎవరు అనుకోవాలి సార్ ఈ పిల్లగాడు మంచి చేసిండని చెప్పి? తెలంగాణ ప్రజలు అనుకోవాలి. కాబట్టి రైట్, మేము ఒకటి అడుగుతా ఉన్నాం. అన్ని విషయాలు పక్కగా పెడదాం. అన్ని విషయాలు పక్కగా పెడితే మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటున్నప్పుడు ఎన్నికల కంటే ముందు మీరు చెప్పిన వాగ్దానాలు కానీ 6 గ్యారెంటీలు కానీ అన్నీ పక్కగా పెడితే ఒక విషయం మీతో మాట్లాడదలుచుకున్నాం క్లియర్గా. ఏంటంటే ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, ఆసరా పెన్షన్లు చాలా ఇక ప్రతిష్టాత్మకమైనవి. ఆసరా పెన్షన్లు భర్త చనిపోతేనేమో వితంతు పెన్షను, లేకపోతే భర్త వదిలేస్తే ఒంటరి మహిళా పెన్షన్ అని చెప్పి కేసీఆర్ తీసుకొని వచ్చిండు. తర్వాత వికలాంగుడు తను ఏం పని చేసుకోలేడని చెప్పి వికలాంగుల పెన్షన్ ఒకటి ఇస్తూ ఉన్నారు. తర్వాత వృద్ధాప్య పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఆయన వయసు అయిపోయింది, వృద్ధాప్యంలో కన్నటువంటి కొడుకులు పట్టించుకోకపోయినా ఆయనకి ఎంతో కొంత ఆసరా చేస్తే బాగుంటుంది అని చెప్పి కేసీఆర్ మరి ఆసరా పెన్షన్లు వచ్చినాయి. ఆసరా పెన్షన్లు ఉంటాయి. అప్పుడు 200 ఉండేది, 500 ఉండేది. 200 ఉండేదాన్ని ఏకకాలంగా ఒకేసారి పెంచిర్రు. ఇక 500 రూపాయలని 1500 చేసిండ్రు, 200ని 500 చేసిండ్రు. ఏకదం మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1500ని 3000 చేసిండ్రు. 500ని 2000 చేసి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి సరిపోదు, మీకు ఇచ్చేటటువంటి పెన్షన్ సరిపోదు. 2000ని 4000 చేస్తా, 4000ని ఇంకా కొంచెం పెంచిస్తా అని చెప్పి మీరు ఆసరా పెన్షన్దారులకి మాట ఇచ్చారు. డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి రావడంతో ఆసరా పెన్షన్లు అన్నీ కూడా పెంచిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీకి 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి రైట్, అది అవసరం లేదు, దాన్ని పక్కగా పెడదాం, కొద్దిసేపు పక్కగా పెడదాం. 6 గ్యారెంటీలు కూడా మీరు పెద్ద ఇక మామూలు పైసలు కావు, దానికి కావాల్సింది అమలు కానటువంటి హామీలు, మనకు బడ్జెట్కి సంబంధం లేనటువంటి హామీలు కూడా అవన్నీ కూడా ఇచ్చిండ్రు. రైట్, ఇది కూడా బాగానే ఉంది. మరి కనీసం ఆసరా పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేయరండి. కనీసం ఆసరా పెన్షన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకుండా మరి అలా ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలనుకుంటే ఎవరు అనుకుంటారు? ఏం మంచి చేసిండ్రు ఒక్కసారి చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? ప్రతిష్టాత్మకంగా ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పండి. బస్సుల పేరిట ఫ్రీ బస్ అని చెప్పి ఫ్రీ బస్ ఒకటి తీసుకొచ్చారు. ఫ్రీ బస్ తీసుకొచ్చి మరి మీరు ఫ్రీ బస్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువ మంది బస్సులలో పోతారు కదా, మరి ఎన్ని బస్సులు పెంచిర్రండి? వీళ్ళు ఏ బస్సులు పెంచిర్రో తెలుసా? అప్పుడు ఒక 100 బస్సులు పెంచినామని చెప్పారు, చూసారా? ఆ 100 బస్సులు కూడా వీళ్ళు సూపర్ లగ్జరీ బస్సులు పెంచారు. సూపర్ లగ్జరీ బస్సులు పెంచితే దాంట్లో ఫ్రీ బస్సు ఎక్కుతారా? ఫ్రీ బస్సు ఎక్కడానికి లేదు కదా, ఫ్రీ బస్సులు ఎక్కడానికి లేదు. ఆ బస్సులు పెంచినామని చెప్పుకొని కండక్టర్లను పెంచలేదు, డ్రైవర్లను పెంచలేదు, బస్సులను పెంచలేదు. ఇంకా హైదరాబాద్ సిటీలో చాలా బస్సులు తగ్గించిర్రు. తగ్గియడంతో ఇగో ఇలా ప్రజలకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దానికోసమా ఈ పిల్లగాడు మంచోడు అని చెప్పుకోవాల్సింది? దానికోసమా అండి? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్పి పెద్ద ఎత్తున మహిళలను ఊరించి ఓట్లు వేయించుకొని ఇవాళ కనీసం దాని గురించి మాట్లాడినటువంటి మరి మిమ్మల్ని గురించా ఈ పిల్లగాడు మంచోడని అనుకోవాల్సింది? దేనికి అనుకోవాలో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఒకేసారి వారం రోజుల నుంచి 10 రోజులల్లా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు మరి రైతుల అకౌంట్లలో పడేది. మీరు వచ్చిన డిసెంబర్ 9 దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ దాకా కూడా కొనసాగించుకుంటా చిన్నగా అవి కూడా చాలామంది తగ్గించుకుంటా కొంతమందికి రాక ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో మిమ్మల్ని మంచి పిల్లడు అనుకోవాలన్నా?
90,000 మంది దాదాపుగా రేషన్ కార్డులు ఉంటే మేము వచ్చిన వెంటనే మరి మీకు గ్యాస్ ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ ఇస్తాం అందరూ రేషన్ కార్డుదారులకు అని చెప్పి వచ్చిన తర్వాత 35 లక్షల మందికే సెలెక్ట్ చేసి వాళ్ళకే గ్యాస్ ఇచ్చుకుంటా ముందు 1000 రూపాయలు కట్టండి, తర్వాత మీకు సబ్సిడీ ఇస్తామని చెప్పినందుకు కానీ మిమ్మల్ని ఈ పిల్లగాడు మంచోడు అనుకోవాల్సింది. దేనికి మిమ్మల్ని మంచోళ్ళు అనుకోవాలో ఒకసారి చెప్పండి. సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కూర్చొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోదు. ఇక ఏవో మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణకు జాతిపిత, మోడీగా ఈయనకి ఇప్పుడే అంబేద్కర్ గారు గుర్తొచ్చిండు కేసీఆర్కి. మరి మీకు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు మీకు గుర్తు రాలే? మరి గుర్తొచ్చేది ఏముంటుంది? బాజాప్తా 125 అడుగుల విగ్రహాన్ని పెడతా తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డునని చెప్పి పెట్టిండు. బాజాప్తా దాన్ని ఓపెన్ చేసిండు. అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం ప్రజల్ని పిలిపించుకొని చేపించా. మరి మీ దానికి దండేయడానికి మీకు చేత కాలేదండి, దానికి దండేయడానికి మీకు చేత కాలేదు. మళ్ళీ మీరా అంబేద్కర్ గారి గురించి ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి మీరు మాట్లాడేది? ఎట్లా అనుకుంటారు చెప్పండి? తెలంగాణ సమాజం నిజంగా వాస్తవంగా దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఆలోచన చేయండి ఫస్ట్. మేమేమో వాళ్ళకే ఓటు వేయండి, బీఆర్ఎస్ వాళ్ళకే ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్తలేం, కానీ ఆలోచన చేయండి ఫస్ట్. ఎందుకనంటే మన ప్రాంతం మన రాష్ట్రం ఆగం కాకూడదనే చెప్తా ఉన్నాం. ఆగం కాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఆలోచన చేయండి. ఆలోచన మీరంతా కూడా చేయాలి. చెప్తా ఉన్నాడు కదా, కాళేశ్వరం కరెంటు కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం చేసిర్రు, రుణమాఫీ గురించి ఏం చేసిర్రు అని చెప్పినటువంటి మొత్తం కూడా మాట్లాడుతూ ఉంటే ఇక తెలుసు కదా, సార్ని హైలైట్ చేసుకుంటూ రాసుకొచ్చినటువంటి ప్రయత్నం ఇక ఇక్కడ చేసిండ్రు.